నమస్తే అండి. ఈగల్ ఆగ్రో ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు నాగమల్లేశ్వరరావు. రైతన్న మిల్క్ డైరీ ఓనర్ నేను, మార్టూరు. గేదె పాల ఉత్పత్తుల్ని మేము మార్కెట్లో అందిస్తాం. గేదె పాలు, గేదె పెరుగు, గేదె నెయ్యి, వెన్న అన్నీ కూడా గేదె పాల పదార్థాలతో మాత్రమే మేము మార్కెటింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు మార్కెట్లో అండి మనకి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, ఇలాంటి కొన్ని మన జిల్లాలు ఉన్నాయండి. పూర్వం రోజుల నుంచి కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం పూర్తిగా గేదె పాల మీదే గేదె పాల ఉత్పత్తులనే మనం వాడున్నాం వెనకటి నుంచి కూడా. ఇప్పుడు ఏంటంటే రాను పట్టణీకరణ జరుగుతున్న తరుణంలో, పట్టణీకరణ జరగడం, జనం అందరూ పట్టణాలకు వలస వెళ్ళే క్రమంలో ఇది గేదెల్ని మేపేవాళ్ళు తక్కువైపోవటం, రెండోది అసలు గేదె పాలకి రేటు లేకపోవటం, వీటి వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా గేదె పాలు తగ్గిపోయినాయండి. ముందు ఏంటంటే అది ఒక కారణం. రెండోదిసరికి గేదె పాలకి ఆవు పాలకి తేడా అయిందనేది మీరు అడిగింది. గేదె పాలకి ఆవు పాలకి తేడా అయిందంటే, గేదె పాలకన్నా ఆవు పాలలో చూసుకుంటే గేదె పాల కంటే కూడా ఆవు పాలల్లో ప్రోటీన్ పర్సంటేజ్ చాలా ఎక్కువ అండి. ఆవు పాలల్లో ప్రోటీన్ పర్సంటేజ్ తక్కువ. రెండోది, ఇప్పుడు ఆవు అంటే ఏంటండి, మనం ఒంగోలు జాతి ఆవు కాదు, మనం సంకర జాతి ఆవులను మేపుతున్నాం అన్నమాట. సంకర జాతి ఆవుల్లో ఉండే పరిమాణం ఏంటంటే 200 నుంచి 300 కేజీల మధ్య బరువు ఉంటుందండి. కానీ అది ఇచ్చే పాల పరిమాణం ఎంతంటే ఉదయం 10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్లు పాలు ఇస్తుంది. ఇప్పుడు మనం ఏం మేపుతున్నామండి, ఇవాళ రైతు వారీగా ఎంతమంది ఆవులను మేపుతున్నారు? ఆవులు మేపు చేస్తే దానికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువ. అదే ఒక గేదెని తీసుకుంటే గేదె బరువు వచ్చేసరికి అండి 350 కేజీల నుంచి 500 కేజీలు బరువు ఉంటుంది. కానీ అది ఇచ్చే పాల పరిమాణం ఎంత? 5 లీటర్ల నుంచి 10 లీటర్ల మధ్య పాలు ఇస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే గేదె పాలకి ఆవు పాలకి ఇచ్చే పాలల్లో దానికి విటమిన్స్, ప్రోటీన్స్, లేదంటే అది కాల్షియం డెఫిషియన్సీ అవటం, దానివల్ల తరచూ అనారోగ్యానికి గురవటం. ఆవు నాటావు గురవదండి, నాటావు బాగానే ఉంటుంది. నాటావు ఎప్పుడు కూడా మంచి ఆహారం తీసుకుంటుంది, తక్కువ పాలు ఇచ్చింది, గేదె కంటే తక్కువ పాలు ఇచ్చింది నాటావు. ఒంగోలు జాతి ఆవు అంటారు, లేదంటే దేశవాళీ ఆవు అంటారు. ఆవుకి ఎప్పుడు రోగాలు వచ్చే ప్రసక్తే లేదు. కానీ ఏదైతే సంకర జాతి ఆవు ఉందో ఈ ఆవుకి మనం ఎక్కువ సరైన మోతాదులో దానాలు, మిశ్రమం ఇలాంటి ఇవ్వకపోవడం, ఎక్కువ పాలు తీసుకోవటం, దానివల్ల ఇదండి. కానీ అదే మనం గేదెని తీసుకుంటే గేదె పాలు చాలా శ్రేష్టం అండి. ఎందుకంటే ఇవాళ రేపు ఊబకాయంతో చాలామంది బాధపడుతున్నారు. మనం ఒక మనిషి డైరెక్ట్గా తీసుకునే ఆహారం ఏందండి, ఒక మనిషి డైరెక్ట్గా బలవర్ధకమైన ఆహారం ఏదైనా ఉంది అంటే పాలు. ఇవాళ మీరు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఏం వాడమంటున్నారు? ఫైబర్, కూరగాయల ముక్కలను వాడమంటున్నారు, లేదంటే ప్రోటీన్ వాడమంటున్నారు. ప్రోటీన్ డైరెక్ట్గా ఉండే పదార్థం పాలు. ఆ హై ప్రోటీన్ ఏదైతే ఉందో అది గేదె పాలల్లో ఎక్కువ లభించిద్దండి. మనం ఇంకో రకమైన ప్రోటీన్ కోసం ఇంకో దారులు ఎదుక్కోకుండా మనం డైరెక్ట్గా లభిస్తుందండి. కాబట్టి ఆవు పాల కంటే కూడా గేదె పాలు చాలా శ్రేష్టం అండి. నాణ్యం, చాలా రోగనిరోధక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. ఈగల్ ఆగ్రో ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. నా ఈ వీడియోలు చూసి నన్ను ఆదరించినందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు డైరీ రంగానికి సంబంధించి ఎలాంటి సలహాలు, సూచనలు, లేదంటే మీ సందేహాలు మీరు నివృత్తి చేసుకోవాలంటే కూడా మీరు ఎప్పుడు నన్ను సంప్రదించవచ్చు. మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని మీకు తెలియజేస్తూ నమస్కారం.